కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ మీకు కూడా కథలే ఇష్టం. రచయిత భరాగో గారు. ఈ కథ 1965 మార్చి నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. అందమైన సంసారానికి భార్యాభర్తలు చెప్పుకునే అందమైన కథలు ఈ మీకు కూడా కథలే ఇష్టంలో కనిపిస్తాయి. మరి వినండి, బమిడిపాటి రామగోపాలం గారు రచించిన మీకు కూడా కథలే ఇష్టం. నేను వచ్చేస్తున్నాను టెలిగ్రామ్ చూసుకుని స్టేషన్కి వచ్చినట్టున్నారు మా ఆయన. అంతసేపు చింతతో నిండిన మనసులో ఆయన కనబడగానే ఆయన మీదున్న సానుభూతి ఎగిరిపోయి కోపం వచ్చేసింది నాకు. పండక్కి రాలేదేమండి అని అడిగాను జోరుగా. అసలు ఎక్కడున్నారు పండక్కి? జవాబు చెప్పరేమండి? మీకోసం ఎంతలా ఎదురు చూశానండి. మా వాళ్ళందరూ అడగడమే, ఏమే మీ ఆయన రారా, అసలు నీతో ఏం చెప్పారే అంటూను. ఏమిటిలా చేశారు? మరీ చెప్పాను కదా, అసలు మీరే కదండి తప్పకుండా వస్తాను అంటూ చెప్పారు. ఆయన నా ప్రశ్నల్ని టైం లేనట్టుగా దాటేస్తున్నారు. నడుస్తూనే ఉన్నాం. పోర్టర్ని పిలవడం, సామాను వాడిని ఎత్తిన పెట్టడం, టికెట్ నా దగ్గర పుచ్చుకోవడం, జేబులోంచి ఆయన టికెట్ బయటికి తీసుకోవడం, రెండూ కలిసి గేటు దగ్గర ఇచ్చేయడం, రిక్షా మాట్లాడడం, అందులో సామాను పెట్టించి కూర్చోవడం. నా ధ్యాసే లేదు. నేను అడుగుతూ ఉండడం, ఆయన నా వైపు ఓసారి వెర్రిమొహం వేసి చూడడం, మళ్ళీ పనిలో పడ్డాం. అలా అయిపోయింది. ఎందుకండి రాలేదు? మాట్లాడరేమండి? పండక్కి అడ్వాన్సు పెట్టుకుని సెలవు పెట్టుకుని హాయిగా అక్కడికొచ్చి సరదాగా ఉండక ఇక్కడే కూర్చుండిపోయారే. మా వాళ్ళిల్లు అంత మొహం మొత్తేసిందా? ఆ మాత్రం దానికి నన్నెందుకు 2 రోజుల ముందుగా వెళ్ళు అంటూ పంపేశారు? అసలు మాట్లాడరే. అప్పుడొచ్చింది ఆయన నోట ఓ మాట. జవాబు కాదు, ప్రశ్న. చెప్తాను కమలా, ఏమిటి గొడవ? ఇంటికి వెళ్ళే వరకు ఆగలేవా? నేను ఆగలేను, చెప్పండి అన్నాను గట్టిగా. రిక్షావాడు ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. నేను మొహం ముడుచుకుని ఊరుకున్నాను. రాత్రైంది. 9 దాటింది. వంట భోజనాలు అయి మళ్ళీ తీరిక తీసుకునేసరికి. కిళ్ళీలు తెమ్మంటావా అన్నారాయన. నేను వంటింట్లో పని పూర్తి చేసుకుని యువతలు పడగానే, కిళ్ళీ వద్దు, సోడాలు వద్దు, కాస్త నడుం వాల్చినండి, చచ్చి వచ్చాను. ఆ మాత్రం దానికి ఈ ఒక్కపూటకి వంట పెంట అంటూ గుండా పిండి అయిపోకపోతే క్యారియర్ తెచ్చుకుంటే 7 తినేసి ఈ పాటికి నిద్రపోయేవాళ్ళంగా. పోనీ నన్నేనా సుఖంగా కూర్చొనిచ్చావా? గసగసాలు తెండి, ధనియాలు తీసుకురండి అంటూ 6 సార్లు బజారుకి పంపావు. నాకు కావాలంత వచ్చింది, లేకపోతే ఏదో అందును నేనును. ఆ క్షణం అయిపోగానే మళ్ళీ పండగ ఈయన రాకపోవడం జ్ఞాపకం వచ్చేసింది. ఇంతకీ పండగకి ఎక్కడున్నారో చెప్పారు కాదు. ఇక్కడే ఉన్నాను అన్నారాయన చిరునవ్వుతో. అబద్ధం, ఇక్కడ లేరుగా. మహాలక్ష్మమ్మ గారు చెప్పింది. విశాఖపట్నం వెళ్తానని బయలుదేరాడు మీ ఆయన, అయితే రాలేదు అని ఆశ్చర్యపడ్డదావిడ. తాళం చెవులు ఆవిడకే ఇచ్చారటగా. రాగానే కష్టసుఖాలు ఆవిడతో చెప్పుకున్నాం అన్నమాట ఎగతాళిగా అన్నారు. చాలండి, నేనేం అబద్ధాలు కల్పించి చెప్పలేదు. మీరేమో 11వ తారీఖు సాయంత్రం విశాఖపట్నం వెళ్తున్నానండో అని తాళాలు ఇచ్చారట. మళ్ళీ 16వ తారీఖు మధ్యాహ్నం వచ్చి అంతా కులాసాగా ఉన్నారండి, మా ఆవిడ రేపు వచ్చేస్తుందంటూ తాళాలు తెచ్చుకున్నారట. నాకు ముందుగా తెలియక నిజం చెప్పేశాను. పోనీలే, ఏదో అయిపోయింది. ఇక్కడా లేక విశాఖపట్నం రాక ఎక్కడున్నారండి 4 రోజులు? మరి ఎందుకు లేదు? ఎందుకేమిటి చెప్పండి, ఇంటి దగ్గర చెప్తానన్నారుగా. ఆయన మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నారు. ఎంత అడిగినా చెప్పకపోవడానికి కారణం ఏమిటో. అంత చెప్పకూడని చోటికి వెళ్ళారా? అయినా చెప్పేస్తారే. ఇలా దాచడం కొత్తగా ఉందని తెలిసిపోయి బాధగా ఉంది. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో, అసలు ఒంట్లో కులాసాగా ఉందో లేదో అని నా ప్రాణం ఎంత కటకట్లాడిందో మీకేం తెలుసు. ఇద్దరం కలిసే వెళదామండి అంటున్నా వినిపించుకోక కొంపలు ముంచుకుపోయినట్టు 2 రోజుల ముందుగా నన్ను సాగనంపేశారు. పైగా వాళ్ళందరూ అడగడం ఒకటి, ఏమే మీ ఆయన వచ్చాడా అంటే, ఒసే నీ మొగుడు రాట్టే అంటూను. కష్టమే పాపం అన్నారాయన చిరునవ్వుతో.
ఎంత వెటకారంగా ఉందండి మీకు. ఇంతకీ ఎక్కడున్నారో చెప్పరే? ఎక్కడుంటేనే, నేను ఆరోగ్యంగా, సుఖంగా, కులాసాగా, సంతోషంగా పండగ వెళ్ళించాను. నీకు కావాల్సింది అంతేగా. ఏ ఊరు వెళ్ళారు చెప్పండి పోనీ. నిడదవోలు. మీ సుభద్ర గారింటికా? ఏ సుభద్ర? ఎంతమంది సుభద్రలున్నారు? మీ మీ సుభద్రే. సుభద్రార్జునీయంలో సగం దాకా వచ్చిన. అదిగో నవ్వుతున్నారు. వెళ్ళారా అక్కడికి? చిచి, ఇలా ఎవరైనా చేస్తారటండి? నాకు నవ్వాగలేదు. సుభద్ర, ఆయన, ఆ కథంతా జ్ఞాపకం వచ్చి. నవ్వక కమల. సుభద్ర గారింటికి కాదు. అక్కడికి ఎందుకు వెళ్తాను? అసలు సుభద్ర వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందిగా. ఓహో, బొగట్టా చేశారన్నమాట. అంటే మరి ఆ ఊరు దాకా వెళ్ళాక నువ్వు నవ్వితే నేను అసలు చెప్పను. నేను బలవంతాన నవ్వు ఆపుకున్నాను. అయినా ధోరణి అలాగే వచ్చేస్తోంది. చెప్పండి చెప్పండి, అసలు సరిగ్గా నిడదవోలే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందట? ఆయన గొంతు సర్దుకున్నారు. విశాఖపట్నానికే టికెట్ కొనుక్కున్నానే అని తలగడా గోడకి నిలువుగా చేరేసి సదుపాయంగా ఆనుకుని కూర్చుని అనగనగా ధోరణిలో ప్రారంభించారు. అసలేం జరిగిందంటే, బండి 2 గంటలు లేటు. ప్లాట్ఫారం మీదే బెంచి మీద కునికిపాట్లు పడుతున్నానన్నమాట. బండి వచ్చింది, లేవండి సార్ అంటూ పోర్టర్ లేపాడు. బ్యాగు రైల్లో పెట్టాడు. కూర్చోడానికి జాగా లేక జనం చేస్తుంటే ఎవరో ఒకతను దర్జాగా ముసుగు తన్ని నిద్రవుతున్నాడు. ఒళ్ళు మండి ఆ పళంగా చేతిలో ఉన్న న్యూస్ పేపర్తో వీలైనంత గట్టిగా 4 తగలనిస్తూ, రైలు బండి నీ బాబుగారు సొత్తు అనుకున్నావా, లే అని లేపాను. తీరా చూస్తే వాడు మా నరసింహరావు. నరసింహరావు ఎవరండి అన్నాను, సంగతి సగం పైగా బోధపడక. కలకటాలో పనిచేస్తున్నాడులే వాడు. 7-8 ఏళ్ళయింది వాడు నేను కలుసుకుని. ఓర్ని తసది అంటే హారిని దుంపతగా అని పలకరించుకున్నాం. చకచకా మాట్లాడేసుకున్నాం. వాడికి కిందటేడే పెళ్ళయిందిట. పండక్కి అత్తారింటికి పోతున్నట్ట. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంతలో రైలు గోదావరి బ్రిడ్జ్ మీద నడవడం తెలిసి కంగారుగా లేచి నించున్నాను. ఆ రైలు విశాఖపట్నం వెళ్ళటం లేదు, బెజవాడ పోతోంది. పోర్టర్ మీద ఇందులో కూర్చోపెట్టేశాడు అని గాబరా పడ్డాను. ఎంత తమాషా అండి! ఆయన నన్ను ఆశ్చర్యపడనివ్వలేదు. విను, అప్పుడు ఇంకేం చేయడం? సరే, కొవ్వూరులో దిగి వెనక్కి వద్దాం అనుకున్నాను. ఆ పళంగా వాడు లంకించుకుని, ఏడిసావులేవోయ్, ఇప్పుడు నువ్వు విశాఖపట్నం వెళ్ళకపోతే ఏమి అన్నాడు. టిక్కెట్ కూడా కొనుక్కున్నాను, మా ఆవిడ వాళ్ళు ఎదురు చూస్తారా అని ఎంత చెప్పినా వాడు విన్నాడే కాదు. నిడదవోలు వాళ్ళ అత్తారు ఊరుట. వాడి కూడా అక్కడికి వెళ్ళేసి పండగ 3 రోజులు వాడితో ఉండి మళ్ళీ 16వ తారీఖుకి రాజమండ్రి చేరమంటాడు. సగంసేపు వేళాకోళం అనుకున్నాను. కొవ్వూరు స్టేషన్లో నన్ను దెక్కుండా పట్టేసుకున్నాడు. ఆ తర్వాత స్టేషన్లో గార్డు దగ్గరికి వెళ్ళి నిడదవోలుకి టికెట్ రాయించి పుచ్చేసుకున్నాడు. సరి, ఇంకో గడియలో నిడదవోలు రానే వచ్చింది. ఊహూ, అతనితో నిడదవోల్లో దిగిపోయి అక్కడుండిపోయారన్నమాట. ఎంత పని చేశారండి. పోనీ ఉత్తరం ముక్క రాయలేకపోయారా ఇలా జరిగిందంటూను? పండగ 3 రోజులు పిలవని పేరంటానికి వెళ్ళి బట్టలకి దానికి దీనికి మొహమాట పడి ఎలా ఉండిపోయారండి అంత తెలియని వాళ్ళింటోను. అతనికి అత్తారు గాని మీకెవరు? నాకు నవ్వు వచ్చింది. అబ్బే లేదు కమలా, అన్నీ బాగా జరిగాయి. వాళ్ళ ఆదరం చెప్పడానికే బాధగా ఉంది నాకు అన్నారాయన పెంకితనంగా నవ్వుతూ, ఓరకంట చూస్తూ. బాధెందుకో? నువ్వేమనుకుంటావోనని. నేనేమనుకుంటానండి, చిత్రంగా మాట్లాడతారు. నువ్వనుకోవడానికి కారణం ఉందిలే. అసలు మా నరసింహారావు వాళ్ళింటికి వెళ్ళడమే పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి. బాగా డబ్బున్న వాళ్ళేమో చాలా ఘనంగా చేద్దాం అనుకున్నారు. అల్లుడితో గిల్లుడన్నట్టు నాకు కూడా అంత ఘనంగానూ చేయవలసి వచ్చింది. నేనెక్కడ మొహమాటం పడతానో అని అన్నీ అడగకుండా ఏర్పాటైపోయేవి. బాగా ఆస్తిపరులా? అబ్బో చాలా. ధాన్యం వ్యాపారం, గొడౌన్లు, మిల్లులు, దుకాణాలు, ఓ పెద్ద బట్టల కొట్టు. ఇది కాక ఆడవాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారు. తెల్లారితే భోగి అనగా రాత్రి వెళ్ళాం కదూ, తెల్లారేసరికి వేడినీళ్లు, జమాజెట్టి లాంటి మంగళ్ళు తయారు. వాళ్ళ ఐశ్వర్యం చూసి పద్ధతి మారిపోతుందనుకున్నాను.
కానీ అలా జరగలేదు. షాంపూ రుద్దుకొని షవర్ బాతులు చేస్తే మట్టుకు నలుగు పెట్టి తలంటుకున్న నునుపు శుభ్రం వస్తాయా? జన్మలో కుళ్ళంతా వదిలేటట్టు అభ్యంగనం చేయించారు. కొత్త బట్టలు లేవెలాగా అని నేను చిన్నబుచ్చుకుంటూనే ఉన్నాను. ఇంతట్లోకి పెద్ద ఆయన 8 గజాల ఫిన్లే చాప్ పట్టుకొచ్చాడు. ఇప్పుడు నేను కట్టుకున్న పంచ దానిలోదే చూడు. అలా ఒక్క క్షణం కూర్చోండి, అబ్బాయి షాపుకు వెళ్ళాడు, చొక్కాలు తెస్తాడు అని మర్యాదగా చెప్పి కాఫీ తాగేలోపుని కట్టబెట్టారు. నాకేవైతే నచ్చుతాయో, ఎంత లేసైతే సరిపోతాయో సరిగ్గా అలాంటివి 2 చొక్కాలు. ఆశ్చర్యపడుతూనే మా నరసింహరావుని పిలిచి, ఏమిట్రా ఇదంతాను, నీకేమైనా మతుందా లేదా అని చీవాట్లు పెడితే వాడు పెద్ద నవ్వు నవ్వేసి, మీ అత్తారింటికి వెళ్ళి వాళ్ళు ఇస్తే కట్టుకోవట్రా, అక్కడికి వెళ్లకుండా చేసినందుకు నీకు మాత్రం చేయకపోతే ఎలాగూ అన్నాడు. చాలా బలగం ఉన్నారు కాబోలు. ఓ, అతనికి 4 మరదళ్ళు, 2 బావమరుదులున్ను. గొప్ప కాలక్షేపం అనుకో. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు. 3 రోజులు నిన్ను మరిచిపోయి నీకు ఉత్తరమైనా రాయకుండా ఉండిపోయానంటే అని ఆగారు మా ఆయన. అవునులేండి, అలాంటి చోటుకెళ్తే ఇంక నేనెందుకు జ్ఞాపకం వస్తాను, ఉత్తరాలైనా ఎందుకు రాస్తారు పాపం అన్నాను. చాలా ఆనందిస్తున్నా ఆయన సరదాగా సాధించాలన్న కోరిక చంపుకోలేక. అదిగో, చెప్పకపోతే ఊరుకోవు, చెబితే ఇలా గొడవ చేస్తావు. గొడవకేముందిలేండి, మా వాళ్ళు మీకు బట్టలు ఎక్కువే తీశారు. నేను పుచ్చుకోలేదని అక్కసు కొద్దిని, దానికి తోడు మా చిన్నన్నయ్య వెటకారం ఒకటి, మీ ఆయన వచ్చినప్పుడే ఇస్తాను లేవే అంటూను. పెద్దన్నయ్య పట్టుకెళ్ళమంటుంటే కూడా బీరువాలో పెట్టేశాడు. నాకు ఉక్రోషం వచ్చి అడగలేదు. బెదహది బట్టలకేం గాని, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం తిన్నారో, అసలు ఆరోగ్యంగా ఉన్నారో లేదో అని నా మనసు మాత్రం 3 రోజులు విలవిల్లాడిపోయింది. వాళ్ళందరూ పరధ్యానంలో ఉన్నావా, ఉంటే పతిధ్యానంలో ఉన్నావా అంటూ పరామర్శలు వేళాకోళాలును. బయలుదేరారేమో ఆ బస్సో రైలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయిందేమో అని బెంగొకటి. పోనీలండి, ఎక్కడైతేనే పండగ పూట ఇంత పప్పు అన్నం తిని హాయిగా నిద్రపోయారు కదా, నాకంతే చాలు. నిజమైనా సరే కొంత విసుగుతూనే చెప్పాను. అయినా ఎంతో తేలికపడింది మనస్సు. సరి పప్పు అన్నం అంటావేమిటి, నవరసాలు పిండి వంటలతో బ్రహ్మాండంగా చేశారు. ఇహ విశ్రాంతి అంటావా, వేరే గది, దోమతెర మంచం, డన్లప్ పిల్లో. అనుకోకూడదు కానీ మీ ఇంట్లో అయితే నాకు అలా జరగనే జరగదు. పోనీలండి పాపం, మా వాళ్ళింట్లో మీకు ఎన్నడైనా బాగా జరిగింది కనుకనా అని లేచాను. ఉడుకుపోతనం వస్తోంది ఆయన మాటలకి. మా వాళ్ళింట్లోనే కాదు, వాళ్ళింట్లోనూ, అంటే మా అత్తారింట్లోనూ ఆయనకు అలా జరగదు. ఆ మాట ఆయన అనలేదు. నాకు అనాలని ఉంది కానీ ఆయన అన్నంత సులువుగా నేనెలా అనడం. ఆలోచిస్తూ కిటికీ దగ్గర నుంచుంటే అమ్మ పాడిన పాటలో ఓ చరణం జ్ఞాపకానికి వచ్చింది. ఇయ్యగల చోటానే వియ్యమందరాదా, పెట్టగల చోటానే పెళ్ళాడరాదా అని. సుభద్ర అర్జునుణ్ణి దెప్పుతుంది ఇలాంటి సందర్భంలోనే. ఈ అర్జునుణ్ణి దెప్పే ఛాన్స్ సుభద్రది కాదు, నాదైంది. రాగవరసలో అంటే ఆ చరణాలు ఎంత బాగుంటాయని ఆకర్షణకు తట్టుకోలేక అనేశాను. దెప్పాలని కానే కాదు. ఆయన చిరునవ్వు మొహాను పోసుకుని లేచి కిటికీ దగ్గరకు వచ్చారు. 2 చేతులా నన్ను పొదివి పట్టుకుని, నే ముందే చెప్పాను కదే నువ్వు బాధపడతావని అన్నారు. బాధ కాదండి, బోధ అన్నాను మనస్ఫూర్తిగా నవ్వుతూ. అమలాపురం మున్సిపాలిటీలో ఏదో లెక్కలు తనిఖీ చేయడానికట వెళ్ళారు మా ఆయన. 15 రోజులైంది. ఇవాళ రేపు రావాలి, ఎదురు చూస్తున్నాను. అంతలో పార్థసారథి అని ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. అర్జునరావు గారు ఉన్నారా అంటూను. నాకతని ఇది వరకే తెలుసును. కూర్చోబెట్టి సంగతంతా చెప్పాను. ఏదైనా పనుంటే ఉండిపోయి రేపు ఆయన చూసి వెళ్ళమన్నాను. అతను ఉండడానికి వీల్లేదని, కొంచెం డబ్బు కావాల్సి వచ్చానని చెప్పాడు. ఆయన పిఠాపురం నుంచి వచ్చేసిన దగ్గర నుంచి కూడా నా ఇబ్బందులు అలాగే ఉండిపోయాయి అన్నాడు. పిఠాపురం ఎప్పుడొచ్చారు ఈయన అన్నాను. మొన్న పండక్కి వచ్చారు కదండి. పండక్కి అంటే? సంక్రాంతి పండక్కండి, తెలియనట్టు అడుగుతారే. ఆ రోజు వైజాగ్ వెళ్తానని అర్జునరావు గారు బయలుదేరడం, స్టేషన్లో ఎవరో టిక్కెట్తో సహా ఉన్న పర్స్ కాజేయడం. మీతో ఆయన ఏం చెప్పలా
నా కళ్ళు తిరిగాయి. మనసులో విద్యుత్ ప్రవహించినట్టయింది. కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్టయింది. నీరసం వచ్చేసింది. స్పృహ తప్పిపోతుందని భయం వేసింది. డబ్బు పోవడం కాదు, ఎవరో కాజేయడం. లేదండి, ఏం జరిగింది అని చిరునవ్వు నటించాను. సరిపోయింది, మీతో ఏం చెప్పలేదన్నమాట. పార్థసారథి చిరునవ్వు నవ్వాడు. ఏ మొహం పెట్టుకు చెప్తారులేండి. ఈయనేమో టికెట్ కొనుక్కొని బండి లేటు కదా అని నిద్రపోతుంటే ఎవరో పర్సు కాస్త కొట్టేశారు. ఆ సంగతి ఆయనకు తెలియక బండి రాగానే ఎక్కేశారు. ఎక్కగానే నేను కనిపించేసరికి మాట్లాడుతూ కూర్చున్నారు. సామర్లకోటలో టికెట్లు చెకింగ్ చేసే స్టాఫ్ వచ్చి అడిగితే జేబులు బ్యాగు అన్నీ తడుముకొని వెతుక్కొని పర్సు పోయిందని తేల్చారు. పండగ అడ్వాన్సు 75ట, ఇంట్లోంచి తీసుకున్నవి 20ట, కాక టిక్కెట్టుట మొత్తం 100. టిక్కెట్ లేదని వాళ్ళు ఛార్జ్ చేశారు. బొటాబొటిగా నా దగ్గర ఉన్నది సరిపోతే ఇచ్చేశాను. పిఠాపురానికి టికెట్ రాయించి పొద్దున్న వేరే బండిలో వెళుదురు కానీ రండని పిఠాపురంలో దించేశాను. అప్పటికి మా ఇద్దరి దగ్గర కలిపి 21 నయా పైసలు మిగిలాయి. అంతకుముందు 4 నెలల నుంచి నాకు జీతాలు లేవు. శాంక్షన్ రాలేదు మా పోస్టులకి. అందుకని జీతాలు డ్రా చేయలేదు. మా వాళ్ళని పుట్టింట్లో వదిలేసి హోటల్లో అరువు పెట్టి 2 నెలలు తిన్నాను. 2 నెలలు దాటాక వాళ్ళు పెట్టలా. స్వయం పాకం మొదలెట్టాను. బియ్యం ఉంటే మిరపకాయలు లేక, పప్పు ఉంటే నెయ్యి లేక బాధపడుతున్న రోజులు. మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసుగా. తిండికి లేక చేస్తున్నా సరే క్యాంపు వర్క్ మాత్రం ఎమర్జెంటు. అడ్వాన్స్లైనా ఇవ్వరు. అలాగే బాధలు పడుతూ రాజమండ్రి క్యాంప్ వచ్చానన్నమాట. చేతిలో ఉన్న డబ్బులు కాసిని ఎక్సెస్ కట్టేశాను. పొద్దుట్లేచి ముష్టి ప్రారంభించాను. ఏం లాభం? అందరికీ పండకే, తగని ఖర్చులు, ఎక్కడా పుట్టలేదు సొమ్ము. అందులో నాకు జీతాలు రావడం లేదని అందరికీ అవగాహన అయిపోయింది. ఇంతా చేసి ముష్టి 3 రూపాయలు దొరక్క ఆఖరికైనా ఇక్కడే ఉండిపోతాను లేవోయ్ నీతో బాటే అన్నారు. నాకు కక్కా లేక మింగా లేక అవస్థ వచ్చి పడింది. అయితే మీరిద్దరూ కలిసి పిఠాపురంలో గడిపారా పండగ 3 రోజులు? పోనీలేండి పాపం, థ్యాంక్స్ అన్నాను దుఃఖం దిగమింగుకుంటూ. ఏం గడిపాం నా మొహం. ఆయనలాంటి మనిషి నేను అలాంటి పరిస్థితుల్లో చేతిలో కాణి ఆడని పరిస్థితుల్లో ఉండగా వచ్చి ఉండిపోవలసి వచ్చినందుకు నాకెంత బాధ అనిపించిందో చెప్పతరం కాదు. సరిగ్గా తిండైనా పెట్టలేకపోయాను. కూరకైనా డబ్బులు లేక బాధలు పడ్డాం. పొద్దున్నే బన్ను రొట్టె అరువు తెచ్చి టిఫిను. 5 నయా పైసలుంటే టీ పొట్లం తెచ్చుకుని టీ కాచుకునేవాళ్ళం. కాఫీ మరిచిపోయాం. బజార్లో కొన్న ఊరగాయ, అప్పడాలు. పెరుగు మనిషి నెల్లాళ్ల నుంచి డబ్బులు ఇచ్చాను కాదని సణుగుతూ పోసే మజ్జిగ నీళ్లు పోసి. ఇదే నేను ఆయనకి పెట్టిన భోజనం. పోనీ అలాగైనా పెట్టగలిగానా అంటే సంక్రాంతి నాడు సాయంత్రానికల్లా బొగ్గులైపోయి ఎక్కడా బుట్టెడప్పైనా పుట్టే కావు. అందరూ ఎంచక్క పంచభక్ష పరవాణాలు వండుకొని పండగ చేసుకుంటూ ఉంటే నా ఇంటికి రాకొచ్చిన వారు, నాకన్నా అన్ని విధాలా పెద్దవారు, ఇలాంటి కష్టాలు ఎన్నడూ ఎరగని వారు అయిన అర్జునరావు గారికి అలాంటి సత్కారం చేసి అవమానించవలసి వచ్చినందుకు నాకెంత బాధ కలిగిందో. నిద్ర కూడా సరిగ్గా లేదు. సమయానికి 2 దుప్పట్లు చాకలాడ దగ్గర ఉండిపోయాయి. దోమతెరలు తెచ్చుకోలేదు. ఒకటే దోమలు, చలి. ఒట్టి రోజులైనట్లయితే ఎలాగూ గడిపేద్దాం. కానీ పండుగలు కావటం దరిద్రం మరీ భూతద్దంలోంచి చూసినట్టు కనిపించసాగింది. ఆఖరికి సంక్రాంతి నాడు సాయంత్రం ఉండబట్టలేక బట్టలు కొట్టాయన్ని బతిమలాడితే 2 దుప్పట్లు, 1 పంచెల చాపు, 2 రెడీమేడ్ షర్ట్లు ఇచ్చాడు పద్దు రాసుకుని. అత్తారింటికి వెళదామని అందరితో సరదాగా గడుపుదామని బయలుదేరిన ఆయనకి నా వల్ల అలా అయింది. రైల్లో నేను కనబడకపోతే ఆయన పర్సుపోయిన సంగతి ముందే తెలుసుకుని వెంటనే ఊళ్ళోకి వచ్చి ఏవో తంటాలు పడి మర్నాటికైనా విశాఖపట్నం చేరుకుందరు. వెనక్కి వెళ్ళలేక ముందుకి పోలేక అలా అవస్థకిలోనైన ఆయన మొహం చూడ్డానికి నాకు మొహం చెల్లలేదు. ఎంత బాధో. అయ్యో, ఇంకా నయం, టికెట్ కలెక్టర్కి ఇవ్వడానికైనా మీ దగ్గర ఉంది కనుక అని ఏదో అన్నాను. ఆ తర్వాత నాకు మాటే రాలేదు. ఊరుకున్నాను. ఆఖరికి కనుమ వెళ్ళిన మర్నాడు తిరిగి రావడానికి డబ్బులు లేవుగా. నాకు తెలిసిన ఓ లారీ డ్రైవర్తో చెప్పి లారీలో ఎక్కించి పంపానండి
ఆయన రాజమండ్రి. ఎందుకులేండి, అవన్నీ వింటున్న కొద్దీ మీకు బాధ. ఇంతకంటే బాధ పెట్టే మాట అతను ఏదీ అనలేదు. నాకింకా ఏడుపు ఆగదనిపించింది. ఉండండి, మీకు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళాను. నా మొహం నటించగలిగింది కానీ నా మనస్సు కళ్ళు నటించలేకపోయాయి. లోపలికి వెళుతూనే నీరు కమ్మిన కళ్ళకి ఏదీ కనిపించక వెంటనే తుడుచుకోవాల్సి వచ్చింది. అలాగే మనస్సును. నా మనసు పరిపరి విధాల పోయింది. సిల్లీగా కనిపించే ఈ పండగ ఉదంతం, ఈ అనుభవం నాకేవో కొత్త పాఠాలు నేర్పడానికి సమకట్టినట్టుంది. నా గుండె నీరైపోయింది. జరిగింది నెమరు వేసుకుంటే ఇలా అనిపిస్తుంది. ఈయన ఎలా ఉన్నారో అని నేను అనుక్షణం బాధపడడం వల్లే ఆయన నిజంగా బాధలు పడ్డారు. తిండి అమరిందో లేదో, నిద్ర కుదిరిందో లేదో, సరదా లేదేమో, సరసం లేదేమో అని నేను ఎలా అనుకున్నా అన్నీ తదాస్తైపోయి ఆఖరికి యాక్సిడెంట్ అయిందేమో అని నేను అనుకునేసరికి ఆయనకి లారీలో ప్రయాణం చేసే యోగం పట్టడం. ఇంత పాపాత్మురాలనా నేను? నాకు ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాలు కీడును చెడును శంకించడానికేనా? ఆయన ఎక్కడో కులాసాగా, హుషారుగా, ఆనందంగా ఉండి ఉంటారని నేను ఎందుకు అనుకోలేకపోయాను? అలా అనుకుంటే అలాగే ఉండేవారేమో. ఈ ఆడిట్ క్యాంపు 16వ రోజు ఎప్పుడు పూర్తవుతుందో, ఆయన ఎప్పుడు ఇంటికి వస్తారో ఆయన్ని ఈ క్షణం చూడాలనుంది. హాల్లో ఆయన బస్ట్ ఫోటోకి ఎదురుగా నించుని సగం అల్లిన జడ ముందుకు తెచ్చుకుని అల్లుకుంటూ ఓసారి పైకి ఓసారి కిందకి చూసుకుంటూ ఆ ఫోటో నన్ను పలకరించిన పులకరింపుకి సిగ్గుపడి నవ్వుకున్నాను. కానీ అది కాదు, అదొట్టి మూఢనమ్మకం. ఆయన ఏమైనా రాజకుమారుడు తులసి మొక్క నా మనసులో భావాన్ని బట్టి పెరుగుతూ తరుగుతూ ఉండడానికి? అది కాదు, మరేదో ఉంది పాఠం. గొప్పలు చెప్పారు. ఎయిర్ కండిషన్ గది, డన్లప్ పిల్లో అంటును. కోరికలు గుర్రాలై కోటగోడలు లంఘించాయి. శనగలు రాళ్ళు కలిగిపోసినట్టు బాగానే అల్లారు. వినలేవారి పంచెలు చాపు. గొప్పలు విని అలా జరిగేటట్టు చేస్తారనా? ఏమో, నవ్వు వస్తుంది. రాని ఇంటికి ఎలా తిప్పితే బాగుంటుందో. నిడదవోలు నుంచి ఎవరో ధాన్యం వ్యాపారస్తుట ఈ ఊళ్ళో పనుండి మన ఇంట్లో మకా ఉందా అని వచ్చాట. ఎయిర్ కండిషన్ గది డన్లప్ పిల్లో లేవని వెళ్ళిపోయాడు అననా? అంటే ఏమంటారో. అది కాదు, గొప్ప కోసం ఆయన ఎప్పుడూ తాపత్రయపడలేదు. మా పుట్టింటారు గొప్పగా జరిపించలేదని ఆయన అభిప్రాయం కానే కాదు. ఇంకేదో ఉంది. నేనైనా మరెవరైనా నేర్చుకోవాల్సింది. ఈ అబద్ధాలు ఎందుకు ఆడారో. మోసం చేశారు, అవును. అబద్ధాలు ఆడవలసిందే. ఈ అర్జునుల వారు ఆ పార్థసారథితో, పిఠాపురంలో నా ఎడబాట్లో గడిపిన ఆ యుగాల చరిత్ర ఆయన నాతోనే కాదు, ఏ భర్త ఏ భార్యతో చెప్పినా అందంగా ఉండదు. పార్థసారథే కొంచెం ఆలోచించి నాతో నిజం చెప్పక మానేయవలసింది. అసలు ఈయన అతన్ని కూడా కట్టుదిట్టం చేసుకోవాల్సింది. టైం లేకపోయి ఉంటుంది. నేను రైలు దిగి రిక్షా ఎక్కి జాడించే సమయానికి కూడా ఆయనకి అబద్ధాలు తట్టలేదు. రాత్రి మళ్ళీ పునఃపృచ్ఛలో పుట్టిన ఉపాయం. అంతలా నేను అడక్కపోతే ఆయన చెప్పేవారే కాదు. ఇంత చేసి దారిద్ర్యం. లోకంలోని తత్వవేత్తలందరూ అనుభవనీయమని తేల్చి ముంచి చెప్పిన ఉదాత్త యోగం తప్పకుండా చెవి చూడవలసిందే. కానీ పండగ అవడాన్ని వచ్చింది పేచి. అందుచేత నా సంతోషం కోసం, నేను 3 రోజులు అనుభవించిన వేదన మర్చిపోవడం కోసం, ఆయన సుఖంగా ఉన్నారు కదా అని నేను తృప్తి చెందడం కోసం అట్టే మాట్లాడితే మా ఆయనకేం లోటు, ఇలాంటి గొప్ప స్నేహితులున్నారని నేను పొంగిపోవడం కోసం ఒక అందమైన అబద్ధం ఆడేశారు ఆదర్శవంతంగా. నిజానికి ఆదర్శం అంటే కూడా అందమైన కష్టమైన అబద్ధమేగా. క్షణికం కానీ శాశ్వతం కానీ ఆనాటి ఆయన గారి అందమైన అబద్ధాన్ని విని నేను పొందిన ఆనందాన్ని, అది చూసి ఆయన పడ్డ తృప్తిని ఆయన నేను స్మరణీయంగా ఉంచుకోవడం మాత్రం కల్తీ లేని నిజం. నిజం కోసం అబద్ధం. అబద్ధం అని తెలిసిపోయినంత మాత్రాన అందం నశించిపోయేటట్లయితే కావ్యాలు కాగిత పడవలు, ప్రబంధాలు పకోడీ పొట్లాలు అయిపోయి
ఎప్పుడో పోయి ఉండేవి. కోపగించుకొని మీ కథ నాకు తెలిసిపోయిందండో అని వెటకారం చేసి నేనే ప్రయోజనాన్ని సాధించేది? ఓ గడిసేపు ఆయన్ని దులిపేసి కడిగేసి ఇలా చేస్తారా అని నిలదీసి అడిగితే ఫలితం ఏమిటో నాకు తెలుసు. ఆయన నాకిచ్చిన ఆనందం అంతా ఒట్టి నీటి మీద రాతైపోతుంది. ఆయన బాధపడిపోతారు, క్షమార్పణలు చెప్తారు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడతారు. అయితే చాలా చిన్నబుచ్చుకుంటారు. నేనే ఆయన్ని చిన్నబుచ్చేసే కన్నా అవమానం ఏముంది నాకు? నేను పార్థసారథంత తెలివి తక్కువదాన్ని కాదు. నాకు ఆనందం ఇస్తున్నానన్న గర్వం ఆయనకుండడం నా జీవితానికి ఎంతో అవసరం, ఆరోగ్యం. ఆ గర్వాన్ని భంగం చేయడం చాలా ప్రమాదం. నన్ను సుఖపెడుతున్నానని, ఆనందింపచేస్తున్నానని ఆయన అనుకుంటే అది భ్రమే అయినా ఆయనకి ఆరోగ్యం. అవసరమైనంత భ్రమ లేక ఎప్పటికప్పుడు కఠోర సత్యాన్నే కలుసుకుంటూ నిరాశలనే ఎదుర్కొంటూ ఉండడం వల్లనే జనం సుఖపడలేకపోతున్నారు. టిఫిను కాఫీ ఇచ్చి పార్థసారథి వాటిని స్వీకరిస్తున్న సమయంలో నేను నేర్చుకున్న పాఠం వాటికన్నా రుచిగా శుచిగా అతనికి అందజేశాను. అతను చేసిన తప్పు తెలుసుకొని మరో తప్పు చేయకుండా ఉండే అవకాశం వస్తుందంటే అది అందిపుచ్చుకుందికి చాలా ఉత్సుకత చూపించాడు. దాంట్లో అతనికి చాలా ఆనందం కనబడేటట్టు చూపించాను. నవ్వుకుంటూ నమస్కరిస్తూ వెళ్ళాడు పార్థసారథి. మర్నాడు మహాలక్ష్మణ్ గారితో సాయంకాలం ఆటకి సినిమాకి వెళ్ళాను. అటునుంచి వచ్చేసరికి మా ఆయన ఈజీ చైర్లో పడుకొని నిద్రపోతున్నారు. ఎప్పుడొచ్చారండి అన్నాను లేపుతూ. 7:15కి. అయ్యో, అనుకుంటూనే ఉన్నాను సుమండి, వంట కూడా చేసిందాన్ని. ఏమోలే ఇవాళే వస్తారా అని అనుకుంటూ మహాలక్ష్మణ్ గారు రమ్మంటే సినిమాకి వెళ్ళాను. పోన్లే, కాళ్ళు కడుక్కోండి, భోంచేద్దాం, ఇద్దరం కలిసి తిని అన్నాళ్ళయిందో. ఆయన నా వైపు విచిత్రంగా చూస్తూ లేచారు. నా ధోరణి కృత్రిమంగా తయారైపోతుందని గ్రహించాను. వెంటనే నోటుకొచ్చిన మాట ఏదో పెదిమల్లోనే బిగించేశాను. పెట్లో డబ్బు తక్కువైందే, ఏమైనా కొన్నావా అన్నారు మా ఆయన కొంతసేపు పోయాక. ముద్ద నోట్లో ఉండిపోయి నేనేం అనలేదు. లేదన్నట్టు తల ఊపాను. మరేం లేదు, రావణమూర్తి డబ్బు అప్పు కావాలంటేను ఇస్తాను రమ్మని ఇంటి దాకా తీసుకొచ్చి లేదని పంపవలసి వచ్చింది. అప్పు కావాలని వచ్చారా? తీర్చవలసిన బాకీ ఒకటి ఉంటే తీర్చేశాను నేను అన్నాను ఆయన వైపు చూడకుండా. ఎవరికబ్బా? ఎవరో పిఠాపురంలో బట్టల వ్యాపారస్తుట మీరు 42 రూపాయలు చిల్లర ఇవ్వాలంటూ బిల్లు బుక్ తెచ్చి చూపించాడు. ఏదో పనుండి రాజమండ్రి వచ్చి పనిలో పనిగా మన ఇంటికి వచ్చినట్టున్నారు. మీ సంతకం ఉంది, బాగానే గుర్తుపట్టాను. మన ఇంటి గుర్తులు మీ ఫ్రెండ్ ఎవరో చెప్పేట, తిన్నగా వచ్చేశాడు. సరేలే, ఏ క్యాంపులోనో ఎప్పుడో తెచ్చుంటారు అనుకుని పెట్లో డబ్బుంది తెచ్చిచ్చేశాను. మా ఆయన ఒక్క నిమిషం తినడం మానేసి అంతా విన్నారు. ఇంకేమైనా చెప్పాడా అన్నారు. ఆయన అంతలా తెల్లబోవడం చూసి బిల్లు బుక్కు మీద తారీఖు చూసావా అని అడిగేస్తారేమోనని, ఈ కథ పప్పులో కాలు వేయకుండా ఒడ్డెక్కించగలనా అని భయం వేసింది. ఏం చెప్పలేదే. ఆయన నా వైపు ఇంకా కాస్త అనుమానంగా చూస్తూ, పార్థసారథి ఆ సంగతులేమీ చెప్పలేదు. పార్థసారథంటే నల్లగా ఉండే ఆయనేనా ఇన్సూరెన్సు? చిచి, అతను కాదే, తెల్లట ఆయన, సర్వేరు. ఓహో, ఆయన ఊసెందుకు ఇప్పుడు? ఆహా, అతను పిఠాపురంలోనే ఉంటున్నాళ్లే. ఏమో, అయితే మనంటి గుర్తులు అవి అతనే చెప్పుంటాడు. సినిమాకు బయలుదేరుతూ ఉంటే వదురుగా వచ్చాడు, వెంటనే పంపేశాను. ఇంతకీ మీరు బాకీ ఉండడం నిజమే కదా? మా ఆయన నోట్లో ముద్ద పెట్టుకొని తల ఊపారు పరధ్యానంగా. ఇది మీకు కూడా కథలే ఇష్టం కథ. నిజమే, అవసరమైనంత భ్రమ లేక ఎప్పటికప్పుడు కఠోర సత్యాన్నే కలుసుకుంటూ నిరాశల్నే ఎదుర్కొంటూ ఉండడం చేత జనాలు సుఖపడలేకపోతున్నారేమో. సంసారాలు అందంగా ఆనందంగా సాగిపోవడానికి
అవసరమైనంత భ్రమ, అందమైన అబద్ధాలు ఈ రెండూ అవసరమే కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.